హలో ఫ్రెండ్స్, ఏ అలవాటు వల్ల అయితే మీరు పశ్చాత్తాపడుతూ బాధపడుతూ ఉన్నారో దాన్ని కనుక మీరు మానుకున్నారనుకోండి, మీలో బ్రహ్మచర్య శక్తి అనేది పెరగడం మొదలవుతుంది. దీనివల్ల మీరు చాలా స్పెషల్గా, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వని విధంగా మీరు ఫీల్ అవ్వడం మొదలెడతారు. దీనివల్ల మీరు చాలా కాన్ఫిడెంట్గా మారుతారు. బయట పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరంతలా ఇబ్బంది పడరు. మీ చుట్టూ ఉన్నవారిలో మీ పట్ల రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఇలా మీ చుట్టూ ఉన్నవారు మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మీలో ఉన్న వైటల్ ఎనర్జీని వారు సబ్కాన్షియస్లీ ఫీల్ అవ్వడం మొదలెడతారు. అందుకనే వారు ముందు కంటే ఇంకెక్కువగా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెడతారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలి. అదేంటంటే, ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడు పెరగడం మొదలవుతాయంటే, మీరు ఎప్పుడైతే మీ యొక్క అంబిషన్స్పై వర్క్ చేయడం మొదలెడతారో అప్పుడు ఇవి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఒక వ్యక్తి డైలీ అస్తప్రయం చేసుకుంటూ తన వైటల్ ఎనర్జీని నాశనం చేసుకుంటూ ఉంటాడో అతను ఎప్పటికీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వడు. ఎందుకంటే అతను ఆల్రెడీ అందులో పడి మునిగిపోయాడు కాబట్టి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క పనేంటంటే, మనుషులను ఎప్పుడు చేతగానే వాళ్ళని ఎప్పుడు ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్లో పెట్టడమే వీటి పని. అందుకనే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే ఈ బ్రహ్మచర్య శక్తిని డైలీ నాశనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళెప్పుడు 24/7 షేమ్గా, గిల్టీగా వారి లైఫ్లో వారెప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటారు. వీరికి వారి లైఫ్ అనేది ఒక నరకంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వారి మైండ్ని కంప్లీట్గా వాటి గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఈ కారణం వల్లే వారు ఒక క్లారిటీ లేకుండా చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ స్వర్గం అండ్ నరకం అనేవి ఇవి రెండు మన మెంటల్ స్టేట్స్తో ముడిపడి ఉంటాయి. సో అందుకనే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇందులో కూరుకుపోయిన వ్యక్తిని ఏం చేయలేదు. ఎందుకంటే ఇలాంటి వారు ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు కాబట్టి. ఇలాంటి వారిని ఇంకెక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఈజీ. బట్ ఎవరైతే ఈ డిప్రెషన్ నుండి, ఈ నరకం నుండి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుండి ఎవరైతే బయటకు రావాలి అని అనుకుంటారో వారిని ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బయటకు రానివ్వకుండా ఇంకెక్కువగా వారిని ఇబ్బంది పెట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాయి. మీరు మెల్లిమెల్లిగా ఎదుగుతున్న కొద్దీ ఇవి మిమ్మల్ని ఇంకెక్కువగా ఇబ్బంది పెడుతూ వస్తుంటాయి. ఎందుకంటే ఇవి మీరు మీ బ్రహ్మచర్య శక్తిని నాశనం చేసుకుంటూ మీరు ఒక చేతగాని వాడిలా మారాలి అని ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కోరుకుంటూ ఉంటాయి కాబట్టి. సో అందుకనే మీరు ఎప్పుడైతే మీ వైటల్ ఎనర్జీని నాశనం చేసుకునే వ్యసనాన్ని మీరు వదిలిపెడతారో అప్పుడు మీలో ఈ షేమ్నెస్, గిల్టీనెస్ అండ్ పశ్చాత్తాపడం లాంటివి మీలో మెల్లిమెల్లిగా తగ్గడం మొదలవుతాయి. కొన్నిసార్లు మాకొచ్చే మెయిల్స్లో కొందరు ఏమంటారంటే, ఈ బ్రహ్మచర్య శక్తిని నాశనం చేయడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళను వారే అసహించుకోవడం మొదలెట్టారంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, దీనికంటే బ్యాడ్ హ్యాబిట్ అనేది మరొకటి ఉండదు అని. మీరు ఎప్పుడైతే ఈ అస్త్రప్రయోగాన్ని మానేస్తారో అప్పటి నుండి మాత్రమే మీ లైఫ్ అనేది మారడం మొదలవుతుంది. ఇక్కడ మనం ఈ బ్రహ్మచర్య శక్తిని నాశనం చేసుకోవడం వల్ల ఒక అబ్బాయి ఎదుర్కొనే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ దీన్ని ఆచరించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంతకు ముందు వరకు మీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీరు కొంచెం గిల్టీగా ఫీల్ అయి ఉంటారు. కానీ ఇప్పటి నుండి మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేశారు కాబట్టి మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం మొదలెడతారు. అలాగే ఇక్కడ మీలో మరొక మార్పు ఏమొస్తుందంటే, మీరు చాలా ధైర్యవంతంగా మారడం మీరు గమనిస్తారు. మీ లైఫ్ యొక్క కంప్లీట్ కంట్రోల్ అనేది మీకు రావడం మొదలవుతుంది. ఇలా మీరు గ్రో అవుతూ వెళ్ళడం వల్ల చివరికి మీరు సంతోషంగా, ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ లైఫ్లో ముందుకెళ్తున్న కొద్దీ మీరు ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ గ్రో అవ్వడం మీరు గమనిస్తారు. ఇలా మీరు గ్రో అవుతున్న టైంలో మిమ్మల్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కిందకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయినా కానీ మీలో ఉన్న ఈ వైటల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. సో ఇప్పుడు చెప్పేది వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అదేంటంటే, ప్రతి మనిషి దగ్గర గార్డియన్ ఏంజల్స్ అనేవి ఉంటాయి. ఇవి మీకోసం పనిచేస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మంచి పరిస్థితులను, మంచి వ్యక్తులను మీ లైఫ్లోకి తీసుకొస్తూ ఉంటాయి.
ఎవరైతే వారి ఆధ్యాత్మికత జీవితాన్ని వారు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి మేము చెప్పే విషయాలన్నీ చాలా చక్కగా అర్థమవుతాయి. ఇలాంటి వారు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పీపుల్కి చాలా దూరంగా ఉంటారు. మీరు గనక పాజిటివ్ వైబ్రేషన్లో బ్రతుకుతున్నట్లయితే, మీరు ఒక జెన్యూన్ పర్సన్ అయితే, మీరెప్పుడు కూడా ఒక పర్సన్ గురించి అతడి వెనుక బ్యాడ్గా మాట్లాడుతూ మీ సమయాన్ని మీరు వృధా చేసుకోరు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం మన మనసుని, మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి మనం మన మైండ్ని అండ్ మనసుని మనం కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా? మెడిటేషన్. చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేయండి అని చెబితే చాలామంది దీన్ని సింపుల్గా తీసుకుంటున్నారు. సో మీరు కూడా వారిలాగే ఈ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మెడిటేషన్ అనేది మీ మైండ్ని కామ్ అండ్ కంపోజ్గా మారుస్తుంది. దీనివల్ల మీరు మీ లైఫ్లో బెటర్ డెసిషన్స్ని మీరు తీసుకోగలుగుతారు. సో ఇది మర్చిపోకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్సులో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి మీరు బయటపడడానికి మా కోర్సులో మేము ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూస్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉంటాయని మీకు అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.